నెల్లూరు జిల్లా శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం చోటు చేసుకుంది. కాలేజీలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఉదయ్ క్లాస్ రూమ్లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఓ మహిళా లెక్చరర్ తనను మందలించిందని, ఆ మాటలతో తనను వేధించింది అంటూ తీవ్ర మనస్తాపానికి గురై విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఉదయంను పోర్మామిళ్లకు చెందిన విద్యార్థిగా గుర్తిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని సీక్రెట్గా ఉంచేందుకు కాలేజ్ నిర్వాహకులు ప్రయత్నించినట్టుగా కూడా తెలుస్తోంది. విషయం విద్యార్థి కుటుంబ సభ్యులకు కాలేజ్ వద్దకు చేరుకొని రోధిస్తున్నారు. విషయం తెలుసుకుని అయితే ఉదయ్ క్లాస్మేట్స్ అందరూ కూడా తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉన్నారు. విద్యార్థి మృతిపై ఏబీవీపీ నాయకులు కాలేజ్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో కాలేజ్ దగ్గర ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి వివరాలు అసలు ఏం జరిగింది అన్న దానిపైన డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఉదయ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, మా ప్రతినిధి సురేందర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సురేందర్, ఉదయ్ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, అలాగే సన్నిహితులు స్నేహితులు ఏమంటున్నారు ఈ ఘటనపై? సుమతి, కొడవలూరు మండలం రాజుపాలెం గ్రామంలోని వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో ఉరి వేసుకొని విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతా ఉంది. కాలేజీలో వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో ఉదయ్ అనే విద్యార్థి కడప జిల్లా పోర్మాముల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి కాలేజీలో డిప్లొమా చదువుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవల ల్యాప్టాప్ల విషయంలో ప్రొఫెసర్ మందలించిందని చెప్పి మనస్తాపంతో ఉరి వేసుకున్నట్లుగా కూడా ప్రస్తుతానికైతే సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఉదయం మామూలుగా ఉదయ్ హాస్టల్లో ఉంటున్నాడు. హాస్టల్లో ఉన్నటువంటి వ్యక్తి ఉదయాన్నే కాలేజీ క్లాస్ రూముల్లోకి వెళ్ళి ఉరి వేసుకొని జరగడం, అక్కడ ఉన్నటువంటి తోటి విద్యార్థులు చూడటంతో పాటు అక్కడ ఉన్నటువంటి తోటి విద్యార్థులంతా కూడా ఆందోళనకి గురైనటువంటి పరిస్థితి. అయితే కాలేజీలో ఉన్నటువంటి ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో ఆ ఇన్ఛార్జి మందలించడంతోనే మనస్తాపానికి గురయ్యి తమ బిడ్డ చనిపోయాడని చెప్పి కూడా తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తా ఉన్నారు. తల్లిదండ్రులతో పాటు అక్కడికి విద్యార్థి సంఘ నాయకులు కూడా చేరుకొని ఆ యొక్క కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంతో కాలేజీలో ఉన్నటువంటి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి ఓ మహిళా ఉద్యోగి ఉదయ్ పైన. సురేంద్ర, మీరేమైనా వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉదయ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో ఏమైనా మాట్లాడారా? అసలు మీడియాతో మాట్లాడిస్తున్నారా వాళ్ళని? అయితే అక్కడ పరిస్థితి అయితే ఆందోళనకరంగానే ఉంది. అక్కడ ఉన్నటువంటి తోటి విద్యార్థులు అక్కడికి వచ్చేటువంటి ఈ రోజు ఈ సూసైడ్ చేసుకున్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి యాజమాన్యము ఒక్కసారిగా కాలేజీకి కూడా సెలవు ప్రకటించడం జరిగింది. కాలేజీ యాజమాన్యం సెలవు ప్రకటించడంతో అక్కడికి వచ్చినటువంటి వ్యానుల ద్వారా అక్కడికి చాలా మంది కూడా చేరుకోవడం జరిగింది. అప్పటికే ఈ ఇన్సిడెంట్ జరగడంతో కాలేజీ సెలవు ప్రకటించడంతో ఆ వ్యాన్ లో కూడా వెళ్ళిపోయాయి. అయితే హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి యొక్క మందలించడంతోనే ఆ యొక్క ల్యాప్టాప్ విషయంలో ఈ యొక్క ఉదయని మందలించినటువంటి నేపథ్యంలోనే మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా తోటి విద్యార్థులు కూడా ఆరోపిస్తున్నారు. దాంతో పాటుగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తా ఉన్నారు. అయితే దీని విషయం పైన కూడా ఇక కాలేజీ యాజమాన్యంతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే కాలేజీ యాజమాన్యం అయితే నిర్లక్ష్యపు సమాధానం చెప్తా ఉంది. అయితే నాకు చైర్మన్ తో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే ఆ యొక్క చైర్మన్ కూడా ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి విషయాలు నాకు తెలియదు, నేను బయట ఉన్నాను, దీని గురించి తెలుసుకున్న తర్వాత మీతో మాట్లాడతానని చెప్పి కూడా నిర్లక్ష్యపు సమాధానం చెప్తుండడం జరిగింది. అయితే మరోవైపు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చూడకుండా కానుంటే ఈ యొక్క వ్యవహారాన్ని అంతా కూడా గోప్యంగా ఉంచాలని కూడా యాజమాన్యం ప్రయత్నం చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి తోటి విద్యార్థులు ఒకసారిగా ఆందోళన చేయడంతో ఆ విద్యార్థి సూసైడ్ ఆలస్యంగా కూడా వెలుగులోకి రావడం జరిగింది. వెంటనే అక్కడికి విద్యార్థి సంఘాలతో కూడా తల్లిదండ్రులు కూడా ఇప్పుడైతే వారి తల్లిదండ్రులు అయితే ఆ యొక్క ఇన్ఛార్జి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. సురేంద్ర, ఏదేమైనప్పటికీ ఉదయ్ ఇలా ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. అయితే దీనికి అసలు కారణం ఏంటి దానిపైన దర్యాప్తు అయితే చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.